నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ NAAC ట్రైనర్ చెంగయ్య గారితో ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఈ యొక్క NAAC సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెంగయ్య గారు ఎవరైతే నియోజకవర్గంలో అలంప్రేగా ఉన్నారో వాళ్ళందరి కోసం మోటివేషన్ చేసే విధంగా వాయిస్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క వాయిస్ని నిరుద్యోగ యువత తీసుకుని ట్రైనింగ్ తీసుకొని కోరుచున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆశయాలతో మన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావలి పట్టణంలో పాత R&D ఆఫీస్ నందు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ జరుగుతుంది. అదేవిధంగా 1998లో నిరుద్యోగ ఉపాధి కల్పన కోసం చేతి వృత్తులకు విలువ పెంచాలని, నిరుద్యోగులు లేకుండా చేయాలనే ఆశయంతో మన చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నో ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు కల్పించాలనే ఆశయంతో అందరికీ ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇచ్చే విధంగా, అదేవిధంగా చదువుకొని 10వ తరగతి నుంచి డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ఎనీ కోర్స్ ఏదైనా చదువుకొని ఉన్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉండకూడదనే ఆశయాలతో ఉద్యోగాలు కల్పించి ట్రైనింగ్ ఇవ్వాలని ఆశయంతో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మించారు. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ఇక్కడ PM విశ్వకర్మ అనే దాంతో 18 వృత్తుల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని అందరికీ ఉపాధి కల్పించి ప్రతి పట్టణంలో కూడా మన కావలి నియోజకవర్గంలో మన కావలి ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు కలిసి మనకు ట్రైనింగ్ ఇవ్వాలని, నిరుద్యోగులు లేకుండా చేయాలనే ఆశయంతో పిలిపించి మాట్లాడి చెప్పారు. అదేవిధంగా ప్రతి పట్టణంలో కానీ, ప్రతి పల్లెల్లో కానీ చదువుకొని నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ కూడా కావలి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అప్లై చేసుకొని నిరుద్యోగులు లేకుండా ఉండాలని, ఉద్యోగాలు చేసుకోవాలని, వాళ్ళు స్వయం కృషితో బ్రతకాలనే ఆశయంతో మనకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారు కూడా ఉద్యోగాలు కూడా కల్పిస్తారని మనకు భరోసా కూడా ఇచ్చారు. అందుకు మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన కావలి పట్టణంలో R&B ఆఫీస్ ఎదురుగా R&B ఆఫీస్లో ఓల్డ్ R&B ఆఫీస్ నందు NAAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంచి నైపుణ్య ట్రైనింగ్ కూడా జరుగుతుంది. చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగాలు కల్పించి ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఉపాధి పొందాలనే ఆశయంతో మన కావలిపట్నం ఎమ్మెల్యే గారు పదే సూచించారు. అందరికీ కూడా మంచి గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు NAAC చెంగయ్య.